నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా కంబం గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి, డోలా, ఆనం. అవినీతిపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్న మంత్రి డోలా. మద్యం కుంభకోణం కేసుతో సంబంధమున్న ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరిక. లోకేష్ ను భవిష్యత్తు సీఎం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. అసమర్థ కుమారుణ్ణి ప్రమోట్ చేసేందుకు తంటాలు పడుతున్నారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో కంబం గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా, బాలవీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామని ప్రకటించారు. గిద్దలూరు ప్రాంతాన్ని అభివృద్ది చేసి తీరతామని, రాష్ట్రంలో పరిశ్రమల కోసం విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. చాలా పెద్ద ఎత్తున రిలయన్స్ వాళ్ళ ద్వారా పెట్టుబడులు పెట్టించి అక్కడ కూడా ప్లాంట్ తెప్పిస్తున్నాం. రిలయన్స్ వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి CBG గ్యాస్ తయారు చేస్తాం ఈ ప్లాంట్లో. ఈ ప్రాంతంలో రైతులకి అట్లానే చిన్న చిన్న ఉద్యోగాలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక ప్లాంట్కి 500 మందికి ఉద్యోగాలు ఇస్తామంటే మన కనిగిరి కానీ, మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ ఈ ప్రాంతంలో వాళ్ళకి 5,000 ఎకరాలు ఇచ్చాం. మనం ప్రభుత్వం నుంచి 15,000 ఎకరానికి కౌలు కడతారు. వాళ్ళు కూడా ఇచ్చామన్నమాట. ఎందుకంటే ఈ ప్రాంతం మిగతా ప్రాంతాలు లాగా ప్రాంతం కాదు, వలస వెళ్ళిపోతూ ఉంటారు చుట్టుపక్కల. ఇక్కడి నుంచి వలస వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు. అందుకని ఈ ప్రాంతంలో ఉన్న యువత కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ ప్రాజెక్టు తీసుకొచ్చాం. తొందరలో అన్ని కూడా గ్రౌండ్ అవ్వాలని చెప్పి వాళ్ళ పైన ఒత్తిడి పెట్టి చేపిస్తాము. తొందరలోనే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీగా కూడా డెవలప్ చేయాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. అది కాకుండా ఇంకా మీ అందరికీ ఇందాక మన వాళ్ళందరూ మాట్లాడుతూ చెప్పారు, ప్రభుత్వం వచ్చి సంవత్సరం 3 నెలలు 4 నెలలు అయింది. చాలా మంది ప్రతిపక్షాలు ఏం చేయలేదు అని ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఊరమ్మటి తిరుగుతూ ఉన్నాయి. మనందరం కూడా నిలదీయకపోతే అది అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 14లో నేను అశోక్ మేమందరం వైఎస్ఆర్ పార్టీలో గెలిచాం. తర్వాత 16లో మేమందరం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాం. నాకు తెలిసి 2016 నుంచి 24 దాకా నేను చేసినంత పనులు, నేను కానీ అశోక్ కానీ చేసినన్ని పనులు మా జీవితంలో ఎప్పుడు చేయాలి. అంత పెద్ద ఎత్తున చేసాం. అయినా సరే తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయంటే మనం సరిగ్గా ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళకపోవడం వల్లే మనం దెబ్బతిన్నాం. ఎందుకంటే మీ అందరికి తెలియదు కదా, ఆ రోజు 200 పెన్షన్ ఉంటే 1000 రూపాయలు చేసాం, 5 రెట్లు పెంచాం. మళ్ళీ ఎలక్షన్కి ఒక 7-8 నెలల ముందు అనగా మనం మళ్ళీ 2000 చేసాం. అదే పెన్షను వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 2000 నుంచి 3000 చేస్తారని చెప్పి వాళ్ళకైతే 5 సంవత్సరాలు పట్టింది. ఒక పెన్షను మనం 5 రెట్లు పెంచి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళేటప్పటికి 14-19లో మళ్ళీ 10 రెట్లు పెంచాం. అట్లాంటి పెన్షన్ మనం చేస్తే మనకేమైనా 23 సీట్లు ఇచ్చారు. అందుకే మొన్న ఏం చేశారు వాళ్ళు, ఒక పెన్షన్ పెంచడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ఒకే సంతకంతో 3,000 నుంచి 4,000 చేశారు, 3,000 నుంచి 6,000 చేసినవి ఉన్నాయి, 10,000 చేసిన పెన్షన్లు ఉన్నాయి. అట్లానే దాదాపు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశం మొత్తం మీద 64 లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం, 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశం మొత్తం మీద అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం సందేహం. మద్యం కుంభకోణానికి పాల్పడిన ఎవరిని వదలమని మంత్రి DBV స్వామి అన్నారు. గిద్దలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు. మద్యం కుంభకోణంలో కట్టలకు కట్టలు డబ్బులు దొరుకుతున్నాయని విమర్శించారు. 5 ఏళ్లు వాళ్ళ గవర్నమెంట్లో ఆ కాన్స్టిట్యూన్సీలో నువ్వు కాలు పెట్టలేకపోయావు, నువ్వు కూడా మాట్లాడతావా? ఈరోజు ఇసుక అత్యంత తక్కువగా ఎంతకైతే 1,300, 1,500 ట్రాక్టర్ తీసుకుంటున్నారు, ఏర్లో పోయి ఫ్రీగా తెచ్చుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి బుర్ర చల్లితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు మధ్యంలో 3,500 కోట్ల కుంభకోణంలో వెనకొన్నటువంటి బిగ్ బాస్ల ద్వారా వీడియోలు చూశారు కదా, మీరు మీ ఛానల్స్ చూశారు కదా వీడియోల్ని. అదేవిధంగా నోట్ల కట్ల పట్టుకొచ్చారు కదా. ఇది ఒక శాంపిల్ మాత్రమే. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అంటే నువ్వు QR కోడ్ కదయా. మేము ఆ రోజు కష్టపడ్డాం,
మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు, చరిత్ర మీరు మర్చిపోతున్నారు, మేము ఎవరూ ఇబ్బంది పెట్టట్లా. పెట్టుకోండి, ఇబ్బంది ఏమవుతుంది? ప్రజలు చేసిన తర్వాత సంవత్సరం కూడా అవుతుంది. నేను తిరస్కరించారు ప్రజలు 11 పరిమితి చేసి ఇంకా నువ్వు మాట్లాడేది ఇలాగా. ప్రజాస్వామ్యంలో మీకు స్వేచ్ఛనిచ్చాం, చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. కరెక్టే కదా. సినిమా సెట్టింగ్ వేయడానికి పైన ఏమైనా వేసామయ్యా? పైన ఏమైనా షెడ్లు వేసామా? వెనకాల కనిపించినాయా? రైతులతో మాట్లాడటం కోసం అక్కడ మంచాలు ఇచ్చి రైతులు వేసుకున్నారు. సెట్టింగ్ అంటే ఎట్లాగా? నిలువు టెండలో 2.5 గంటల పాటు 75 సంవత్సరాల వయసున్న మా ముఖ్యమంత్రి ఎండలో కూర్చుంటే పరదలో తిరిగిన మీరు మాట్లాడే అర్హత ఉందా? 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే నీకు ఓటేసే కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నోరు మీద వ్యక్తి నువ్వు వచ్చి మాట్లాడతావా? ఈ రోజున నీకు అసెంబ్లీకి వెళ్ళమని ఇచ్చారు, ఒక్కరాడు అసెంబ్లీకి వచ్చావా? అసెంబ్లీకి రాలేక ధైర్యం లేని వ్యక్తివి నువ్వు బయట మాట్లాడితే ప్రజలు నమ్మరండి. చట్ట ప్రకారం చట్టం తన పని చేసుకుని చట్ట ప్రకారం అన్ని కూడా చర్యలు తీసుకుంటాం. చట్ట ప్రకారం ఎంతటి వాళ్ళైనా కాదు, జగన్ కావచ్చు, నువ్వైనా కావచ్చు, దొరికితే అక్కడే అరెస్ట్ చేస్తాం. అసమర్థుడైన కుమారుడు నారా లోకేష్ ను భవిష్యత్తు సీఎంగా నిలబెట్టేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తన్ను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన ప్రజలను దగా చేయడం, వెన్నుపోటు, అబద్దాలు, మోసాలతో పబ్బం గడపడంపై నారా లోకేష్ కు చంద్రబాబు తర్ఫీదు ఇస్తున్నారని అన్నారు. ఈ శిక్షణతో తండ్రిని మించిన తనయుడుగా నారా లోకేష్ ప్రజలను వంచడం, అలవోకగా అసత్యాలు చెప్పడం, అవినీతి సొమ్మును వెనకేసుకోవడంలో గొప్పగా పేరు తెచ్చుకుంటున్నాడని మండిపడ్డారు. ఇలా ఒకళ్ళు ఎందుకు పొగుడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటుంది. ఇది కుటుంబ సమస్య, అది మాకు తెలుసు. కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి. ఈయన్ని లోకేష్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రని సృష్టించి అప్పుడు చేద్దాము అనండి. ఇతనికే చరిత్ర లేదు, కొడుకో చరిత్ర సృష్టిస్తాడు. ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే. చంద్రబాబు గారి చరిత్ర, ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలతోనే పుట్టాడు, అబద్ధాలతోనే పెరిగాడు, అబద్ధాల్లోనే జీవిస్తున్నాడు, అబద్ధాల్లోనే మరణిస్తాడు. ఇకంతే, అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు. ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాదు ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు, చిన్నపిల్లలు గనక మీరంతా కూడా. ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు, ఉన్నది రెండు, ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ 2 పత్రికలే అతను నువ్వు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండేది, కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్దాలతో ఆ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ ను మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకొని మంత్రి పదవి సంపాదించుకున్నాడు. పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు, అదేవిధంగా నటుడు, ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాల బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు. ఒక సామాన్య కార్యకర్త, అతను ఎవరో కూడా తెలియదు, సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది. ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు. కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడండి ఏంటని చూస్తే అక్కడ పక్కనుండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని 60,000 ఓట్లు చేర్చుకుని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం, ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం, కాముగా వెళ్లిపోవటం డబ్బులు తీసుకొని. ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతని అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని, గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది. ఎన్టీఆర్ గారు చెప్పారు కదా నాకంటే చాలా పెద్ద నటుడు నా అల్లుడు అని చెప్పి. అది వాస్తవం. ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్ని డ్రామాలండి. సింగపూర్ పోతే ఒక డ్రామా, సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా, తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక ఒక డ్రామా, ఇతరుల మీద, ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు. ఈ లిక్కర్ కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, అతని కొడుకు నటన ఇంకెందుకులేండి, అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు. ఈ పత్రికలను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా తర్వాత ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత, చనిపోకముందే ముఖ్యమంత్రి అయ్యాడు, అయిన దగ్గర నుంచి ఇతని పరిపాలన ఎంత దరిద్రంగా ఉందంటే, చక్కగా కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇతని పరిపాలన భరించలేక ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదం అప్పుడు వచ్చింది తెలంగాణ. అంతకుముందు ఉంది,
లేదని కాదు, ఊపందుకుంది మళ్ళీ చంద్రబాబు టైంలో. ఎందుకంటే అంత దరిద్ర పరిపాలన. ఎన్టీఆర్ టైంలో అంత రాలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా అంత లేదు. ఇతని టైంలోనే కొన్ని వేల మంది రైతులు అక్కడ ఇక్కడ చచ్చిపోయారు, కరెంటు లేదు, అనేక సమస్యలు. అంటే పరిపాలనలో పరమ అసమర్థుడైనటువంటి ఇతను పరిపాలన చేత కాదు, ఆశ తప్ప, అధికారం కోసం వెంపర్లాట తప్ప ఇతనికి పరిపాలన చెయ్యాలి, ప్రజలకు ఏదో చెయ్యాలి మంచి అనేది ఏనాడు లేదు. ఇతని హయాంలో ఒక్క ప్రాజెక్టు, ఒక్క 10,000 కోట్లతో ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు, తీసుకురాలేదు. బిల్ గేట్స్ ని, బిల్ క్లింటన్ ని, వీళ్ళందరినీ తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టాడు. సత్యం రామలింగరాజును పక్కన కూర్చోబెట్టాడు. ఆయన చేత 60 కోట్లు కొడుకు సర్టిఫికెట్ కోసం అక్కడ కట్టించాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సర్టిఫికెట్ ఇచ్చారు. ఎందుకంటే అతనికి చదువు అసలు ఎప్పుడూ కూడా పరీక్షలో పాస్ అయిన బాపతే కాదు లోకేష్. అలాంటి వాడిని కూడా ఇలా ప్రమోట్ చేసుకుంటూ అది వరల్డ్ బ్యాంకులో ఉద్యోగానికి పెట్టాడు. వాళ్ళు 3 రోజుల్లోనే ఇంటికి పంపించారు అతని సమర్థత చూసి. అలాంటి వాడిని ఈ రోజు రాష్ట్రం మీద, ఈ ప్రజల మీద బలవంతంగా రుద్దటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? ఎన్టీఆర్. ఈ పార్టీని స్థాపించి వాళ్ళ వంశం, నందమూరి వంశం మొత్తాన్ని కూడా బానిసల్లాగా చేసుకుని తిప్పుకుంటా ఉన్నాడు. నేను కూడా ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, పొరపాటును కూడా మళ్ళీ ఈ ఇద్దరిని, తండ్రి కొడుకుల్ని రాజకీయ రంగం నుంచి దూరంగా పంపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సమాజం సర్వనాశనం అయిపోయింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లట్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.